శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ భగవాన్ నిత్యానంద స్వామి వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం 16వ రోజు స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా గ్రంథకర్త అయినటువంటి సరబాద రామకృష్ణారావు గారి దంపతులకి శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటూ ఇవాళ లీలల్లోకి మనం వెళుతున్నాం. ఆ రోజు కృష్ణాష్టమి కొంతమంది భక్తులు గణేష్పురి ఆశ్రమంలో పారాయణ చేయబడుతున్నటువంటి మహాభాగవతాన్ని వింటున్నారు. ఇంకా కొంతమంది పండుగ సందర్భంగా తీపి పిండి వంటల తయారీలో ఉన్నారు. సద్గురు నిత్యానంద స్వాములు వారు నడుస్తూ ఈ విధంగా అంటున్నారు. చూడండి, శ్రీకృష్ణుడు పైకి కిందకి నడుస్తూ ఉన్నాడు. అదే అయి ఉండవచ్చు. గురుదేవులే శ్రీకృష్ణుని తాలూకా ప్రత్యక్ష అవతారం అని తెలిసిన వాళ్ళకి ప్రత్యక్షంగా అర్థమవుతుంది. తెలియని వాళ్ళకి సాక్షాత్తు నిత్యానందుల వారి రూపంలోనే కనిపిస్తారు. ఒక భక్తుడు గణేష్పురికి గురుదేవుల దర్శనార్థమై వెళ్ళాడు. ఎక్కడ ఎంత వెతికినా స్వామివారి దర్శనం లభించలేదు. ఇంకేమి చేయాలో తోచక అక్కడ ఉన్నటువంటి భీమేశ్వరాలయ దర్శనం చేసుకుని బొంబాయికి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటే, అక్కడికి వెళ్ళినా వెంటనే నమ్మశక్యం కానటువంటి ఆశ్చర్యంతో చూశాడు. ఊహించడానికి వీలు లేని విధంగా మెరిసిపోతున్నటువంటి అద్భుతమైనటువంటి తేజస్సుతో నిత్యానందుల వారి శివలింగంపై కాళ్ల నుంచి నిలబడి ఉన్నారు. అది పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి రోజు శుభకరుడైనటువంటి ఈశ్వరుడిపై మంగళకరుడైనటువంటి సద్గురుని పాదపద్మాలు. అప్పుడు మహాభక్తుడు మరొక శబ్దాన్ని వినిపించుకున్నాడు. గురుదేవులు శివుడు వెళ్ళిపోయాడు అని అంటున్నారు. సద్గురువు దేవులే సాక్షాత్తు నిత్యానంద స్వామి వారే సాక్షాత్తు ఈశ్వరుని అవతారం. ఈశ్వరుడిపై శివలింగైక్య భావన శివుడు వెళ్ళిపోయాడు అనేటంత ఆనందాన్ని ఇనుమడింపజేసింది. ఆ సర్వం శివమయమనే భావన అవధూత యొక్క పరమానంద స్థితి. ఇది సంత్ నామదేవుల కథలో ఈయన తన గురుదేవుని దర్శించే పరిస్థితిలో వివరించబడింది. ఒకసారి అలందిలో ఉన్నటువంటి మహాదేవుని ఆలయానికి నామదేవుడు వెళితే అక్కడ విశోభికేచర్ అనే శ్రేష్ఠ అవధూత తన కాళ్ళని శివలింగంపై పెట్టి పడుకుని ఉన్నాడు. దీన్ని చూసినటువంటి నామదేవుడు ఎంతో కోపంతో చాలా గట్టిగా అరిచి ఈ విధంగా అరిచాడు. శివలింగంపై ఉన్నటువంటి కాళ్ళను వేరే చోట పడుకోవచ్చు కదా, ఆ మాత్రం తెలియదా అని శివలింగం దేవుడి స్వరూపమైనటువంటి శివలింగం అని ఆవేశంగా అన్నాడు. అందుకు సమాధానంగా అవధూత, నాయన, వృద్ధాప్యం వల్ల ఈ శరీరం కించిత్ కూడా శక్తి లేదు. దయచేసి శివలింగం పైన ఉన్నటువంటి కాళ్ళు ఎత్తి మరొక ఖాళీ ప్రదేశంలో ఉంచు అని అన్నాడు. దీన్ని విన్నటువంటి నామదేవుడు వెంటనే ఆ కాళ్ళని ఎత్తి పక్కగా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో పెట్టాడు. కానీ అక్కడ కూడా ఆశ్చర్యకరంగా అక్కడ మరో శివలింగం ఉద్భవించింది. అతను మళ్ళా కాళ్ళను తీసి పక్కకు జరిపితే అక్కడ కూడా ఇంకో శివలింగం ఉద్భవించింది. ఈ విధంగా ఎన్నోసార్లు ప్రయత్నించగా అన్ని శివలింగాలు ఉద్భవిస్తూనే ఉండటం జరిగింది. ఈశ్వరుడు లేని ప్రదేశం లేదు అనే సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆ సంఘటనతో అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగితే, విశోభాకేచర్, ఇప్పుడు చెప్పు, నేను నా కాళ్ళని ఎక్కడ పెట్టుకోవాలి అని. అప్పుడు మళ్ళా అన్నాడు, చూడు, దేవుడు లేని ప్రదేశం లేదు. ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాపి. అందువలన అంతా ఒకటే. ఆత్మ విస్తరించి ఉన్నట్లు తెలిసినటువంటి అదే జ్ఞానం అని చెబితే ఆ మాటలు విన్నటువంటి నామదేవుడు జ్ఞానాన్ని పొంది దివ్యత్వాన్ని సంపాదించుకున్నాడు. ఇది అవధూతవాణి జ్ఞానామృతం. సద్గురుదేవులు గణేష్పురిలో తమ శాశ్వతమైనటువంటి నివాస స్థానంగా చేసుకోవడం వలన అక్కడ ఉన్నటువంటి భీమేశ్వరాలయంలో ఉన్నటువంటి శివలింగం పైన దానిపైన కలిగినటువంటి చూరు నుండి చుక్కలుగా నీరు ధారలా పడుతుంది. దానికి కారణం ఏమిటో తెలియలేదు. భక్తులు నిత్యానందుల వారిని ఈ విషయమే అడిగితే, ఈ విషయం శాస్త్రజ్ఞులు అడిగి తెలుసుకోండి అని నవ్వుతూ ఉన్నారు. తర్వాత ఈ విషయమై ఏమీ మాట్లాడకుండా విడిచిపెట్టేశారు. కానీ ఆ నీటిధార నిత్యానందుల వారి మహాసమాధి అనంతరం ఆగిపోయింది. శివుడు ఉండగా గంగ ప్రవహించిందా? పవిత్రమైనటువంటి గంగ నిత్యానందుల వారు చెప్పినట్లు వినందా? శివావతారులైనటువంటి సద్గురువులు సమాధి పొందిన తర్వాత తాను తన అవతారం చాలించిందా? గంగాధరుడైనటువంటి శివునికే ఈ రహస్యం తెలిసి ఉంటుంది. గురుదేవుల తాలూకా భౌతిక శరీరానికి ఒక ప్రత్యేకమైనటువంటి తేజస్సు ఉండేది. ఆ దివ్య పురుషుని తాలూకా దర్శనం ఒకసారి జీవితంలో పొందినటువంటి దాని ప్రభావం
అలాగే నిలిచిపోయి ఉంటుంది. దాని మహత్యాన్ని, దివ్యమైనటువంటి ఆ మహిమని మరిచిపోవడం సాధ్యం కాదు. పొడవైనటువంటి శరీరం, మెరిసే కన్నులు, కొనదేలినటువంటి పొడవాటి వేళ్ళు, విశాలమైనటువంటి వక్షస్థలం, శివలింగాకారం కలిగినటువంటి శిరస్సు, లంబోదరుణ్ణి పోలినటువంటి పొట్ట, ఇంతకన్నా ఎక్కువగా ఏమి చెప్పాలి? దేహం ఎంతో అపురూపమైనటువంటి అనితర సాధ్యమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని సాకారవంతం చేసుకోని తేజోమూర్తి అయినటువంటి ఆత్మ ప్రభావం ఆ విధంగా ఉండేది. వారి తేజోమండల కాంతి అది. గురుదేవులు తమ దర్శనం గురించి చెబుతూ ఈ విషయం చెప్పారు. ఒకసారి ఎవరైనా దీన్ని చూసినట్లయితే వాళ్ళు తమ జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోలేరు. భక్తుల మనస్సు భగవంతుడు తేజోమూర్తి దర్శనంలో లయమవుతుంది. ప్రశ్నలు మరియు సమస్యలను సృష్టించే మనస్సు మాయమైపోతుంది. అంతేకాకుండా సద్గురువు యొక్క తేజస్సు అనే బీజం భక్తుల హృదయంలో నాటుకుని తన ప్రభావాన్ని ప్రసరించడం ప్రారంభిస్తుంది. భక్తుని తాలూకా భావన, నమ్మకం, శ్రద్ధ, పవిత్రమైనటువంటి ఇవన్నీ కూడా ఆ బీజపు మొలక నాశనం కాకుండా పెరిగి వృద్ధి పొందుతుంది. ఆయన ఆత్మ జాగృతావస్థలో ఉండి శాశ్వతమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం, ఆనందం పొందేలాగా చేస్తుంది. సద్గురుదేవులే ఈ విధంగా చెబుతారు. ఇది సచ్చిదానంద సాగరం. భక్తుడి తాలూకా మనస్సు యొక్క పరిశుద్ధతతోనే ఇది సంపాదించవచ్చు. తాను ప్రాతకాలంలో తగినంత అతను దీనిని పట్టుకొని వెళ్ళిపోవచ్చు. భక్తుడు గురుదేవుల ఆనందం తాలూకా అమృతాన్ని పొందడం అనేది నిశ్చలమైనటువంటి మనస్సు యొక్క శ్రద్ధాభక్తుల సాధన మీద ఆధారపడి ఉంటుంది. ఇటువంటి గుణాలు భక్తుల యందు సమృద్ధిగా ఉంటే వాళ్ళకి నిత్యము ఆనందం తాలూకా తత్వమైనటువంటి నిత్యానందం పొందుతారు. పెద్దలైనటువంటి నిత్యానంద స్వాములు వారు భక్తులతో ఒకసారి ఇలా అన్నారు: నిత్యానంద అనేది ఒక నామమా లేక ఒక స్థితే? అవును, ఇది ఒక ఆనందమయమైనటువంటి స్థితి. సచ్చిదానంద భగవాన్ నిత్యానందుల వారి దర్శనం చేసుకున్నంతసేపు ఆనందపు అలలు ఆంతర్యంలో ఉవ్వెత్తున లెగుస్తాయి. ఆయన కృపానుగ్రహాలు నిరంతరం శివుని జటాజుటం నుంచి ప్రవహించే గంగలాగా అంత్యం లేనటువంటి ఆనందాన్ని తెచ్చిస్తాయి. అలాగే వైజీ కృష్ణమూర్తి గారు తమ గ్రంథం నిత్యానందం తేలిచేసేటట్లుగా సాధు నిత్యానందుల వారు ఒక మహాపురుషుడు. ఆయనకు విశ్వమంతా దూరదర్శనం తెరవంటిది. ఆయన అందులో చూడొచ్చు, లేదా దాని రూపాన్ని మార్చవచ్చు. దానిలో ఆయన ఒక లీలా వినోదాన్ని వీక్షించవచ్చు, పాత్రధారి కావచ్చు. అందులో సమస్త ప్రాణుల రూపాన్ని మార్చి వాటిని లయం చేసే నెపంతో తనలోకి మాయం చేసుకోగలడు. 10 దిక్కుల యందు వ్యాపించినటువంటి దిగంబర రహస్య ప్రపంచం తన చేతిలో ఒక నిమ్మపండంత ఆకారంగా పట్టుకుని కూర్చుని ఆడుకుంటూ నవ్వుతూ ఉండవచ్చు. గురువుని సందర్శించిన వారు ఆ దివ్య సద్గురువు యొక్క దర్శనంతో తనలోని అహంకారాన్ని కూకటి వేళతో సహా పెకలించి వేస్తుందని చెబుతారు. దానిని ఒప్పుకున్న వారు వాదించి వితండవాదులు కూడా తమ తమ నాలికలకు విశ్రాంతిని కల్పిస్తారు. జైన భక్తుల అభిప్రాయం సద్గురు తేజస్సు వారి సమస్యలన్నింటికీ ఎండుగడ్డికి నిప్పు పెట్టినట్లుగా చేస్తుందని. అమెరికాకు చెందినటువంటి శ్రీమంతుడు చెప్పినది ఏమిటి అంటే, ఆ దర్శనం ఆహా ఎంత అద్భుతమైనట్లుగా ఉన్నది. జర్మన్ వైద్యుడు పొందిన అనుభూతి ఏమిటంటే, అక్కడ మెరిసే చర్మం ఉన్నది. తక్షణమే ఆ శరీరాకృతి మాయమై కేవలం తేజస్సు, కాంతి నిండినటువంటి ఆయన కళ్ళు మాత్రమే వైద్యుడికి కనిపించాయి. రాత్రుల్లో జంతుజాలమైనటువంటి పులి, పిల్లులు కళ్ళు మెరుస్తూ కనబడే విధంగా దగదగా మెరిసిపోయే పట్టపగటి సూర్యకాంతిలో కూడా నిత్యానందుల వారి కళ్ళు మెలమెలా మెరవటాన్ని చూసి ఆ వైద్యుడు కంగు తిన్నాడు. నిత్యానందుల వారి వెలుగు ముందు సూర్యకాంతి వెలవెలబోయింది. నిత్యానందుల వారి సన్నిధిలో ఉన్నప్పుడు కాలం స్తంభించిపోతుంది. వారి దర్శన మహత్యం దీని అందే ఇమిడి ఉంది. అదొక వింత. కాలం యొక్క మాయ అదేవిధంగా అగ్నిలో కూడా కర్పూరం లయమైనట్లే ఆయన చుట్టూ దివ్యాకారపు దివ్యప్రభ వలయాకారంగా ఉంటుంది. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు భూతకాలం స్మరణ మాత్రంచే ప్రారంభమవుతుంది, మాయమవుతుంది. భవిష్యత్తు గురించి బెంగ లేకుండా పోతుంది. భూత భవిష్యత్ కాలాలు లేకుండా పోయి నిజస్థితిలో మనము నిలబడి ఉంటాం. మనం అంతటి స్థిరమైనటువంటి స్థితిలో క్షణాన ఆత్మ అని తెలుసుకుంటాం. అదొక మహత్యం. నిత్యాకర్షణీయ సంత సదర్శన. ఇదే ఈ నైజమే నిజమైనటువంటి సత్యం. దీనిని వ్యాఖ్యానించడం అంటే పెద్ద సూర్యకాంతి పువ్వుని తేనె పుట్టతో పోల్చేటంత అసందర్భంగా ఉంటుంది. గణేశ్పురిలో మనకి పూర్వపు సత్యం అంటే సద్గురు దర్శనానికి ముందు కల్పితమైనటువంటి అసత్యమని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం అవసరం లేదు.
మనకి అంతకు ముందు ఊహించినటువంటి మిథ్యా జగత్తు త్వరగానే కరిగిపోతుంది. నిత్యానందుల వారు మన ఆంతర్యపు లోతుల్లోకి దూకి వెళ్ళడానికి నేర్పిస్తారు. అంటే ఆత్మావలోకనం చేసుకుని ఆత్మదర్శనం చేసుకుంటూ సద్గురువులు అనుభవపూర్వకంగా నేర్పిస్తారు మనకి. మన దేశపు ఆధ్యాత్మిక ప్రజ్ఞ మరియు లక్ష్యం అన్నీ కూడా దృష్టి మాత్రం చేతనే అవలంబించి మన మనస్సునందు కల్మషము మలినము విడిచిపెట్టి మనల్ని పారిపోతాయి. గురుదృష్టి వలన లభించే జ్ఞానామృతం గురించి ఎవరు వివరించడం ఎవరికీ సాధ్యం కాదు. ఇది సర్వజీవులని ఉద్ధరించడానికి ఆ గురుదృష్టి ఒకటే చాలు, మరే సర్కస్సులు అవసరం లేదు. హిందూ వేదాంతంలో కొన్ని ముఖ్యమైనటువంటి లోకవిఖ్యాతమైనటువంటి మహావ్యాఖ్యాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రజ్ఞయే బ్రహ్మ అంటే మన ప్రజ్ఞయే పరమోత్సమైనటువంటి నైజం. అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను, తత్వమసి. ఈ వాక్యం కూడా ఇంచుమించు అదే అర్థాన్ని అది నేనే ఉన్నాను అని తెలియజేస్తోంది. మరొకటి అయమాత్మా బ్రహ్మ, అది ఆత్మ అనగా బ్రహ్మ. ఈ అద్భుతమైనటువంటి వాక్యాలు మహామహితాత్ములైనటువంటి సూత్రాలు. ఆ మెరిసే నిత్యానందుల వారి కళ్ళు వెనక నిత్యం ఇవి స్ఫురిస్తూ ఉంటాయి. ఆ అర్థం వదిలి వేరే ఏమీ చూడాలి. ఈ క్రింద వివరించే గురుగీత శ్లోకం నిత్యానందుల వారి అర్థవంతంగా శోభిస్తుంది. ఆనందమానందకర ప్రసన్నం, ఆనందమానందకరం ప్రసన్నం, జ్ఞానస్వరూపం నిజబోధయుక్తం, యోగీంద్రమీడ్యం భవరోగ వైద్యం, సద్గురుం నిత్యామహం నమామి. ఆనంద స్వరూపుడు, ఆనందదాత అయిన ప్రసన్న ముఖార విందం కలిగినటువంటి వాడు జ్ఞానస్వరూపుడు, ఆత్మబోధయుక్తుడు, యోగీశ్వరుడు, స్తోత్రం చేయబడడానికి యోగ్యుడు, అర్హత సర్వసమర్థత కలిగినటువంటి సంసారం అనే వ్యాధికి వైద్యుడు ఆయన శ్రీగురుడు. గురువుకి నేను నిత్యం నమస్కారం చేస్తున్నాను. మానవులని ఉద్ధరించడానికి మహాపురుషులు సద్గురు రూపంలో అవతరిస్తూ ఉంటారు. వారిలో నిత్యానంద సద్గురువులు ఒకరు. నిత్యానంద సద్గురువులు గణేశ్పురికి వచ్చినప్పుడు మొదట్లో ఆ ప్రదేశమంతా కూడా కికారణ్యం ఘోరారణ్యంగా ఉండి క్రూర మృగాలతోని, విషసర్పాలతోని, నరమాంస భక్షించు నరరూప రాక్షసుల వంటి అడవి మనుషులతోని, రాక్షసులతోని, మురుగునీటితోని, పేరుకుపోయి కుళ్ళు వాసనతో నిండి పాడైనటువంటి నీటితోని, మలేరియా వంటి భయంకరమైన వ్యాధులతో నిండి భయంకరంగా ఉండేది. ఇక్కడ నివసించే ప్రజలు అనుక్షణం భయభీతులతో జీవిస్తూ ఉండేవారు. విద్య, సంస్కారం, ఆధ్యాత్మిక అనేవి ఏ కోశాన లేకుండా అజ్ఞాన అంధకారంలో ముండిపోయేవారు. నిత్యానందుల వారు వెలసిన పిదప అదొక భూతల కైలాస స్వర్గమైంది. భక్తులు తేనె పుట్ట నుంచి తేనెను తీసుకున్నట్లుగా జ్ఞానామృతాన్ని తీసుకోవడానికి గణేశ్పురికి వస్తున్నారు. గణేశ్పురి పెరిగి 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 వైకుంఠధామమైంది. అక్కడికి అన్నీ రావటం మొదలయ్యాయి. దుకాణాలు, ఇండ్లు, రోడ్లు, ఆసుపత్రి, వీధి దీపాలు వంటి వచ్చాయి. అదొక లోక కళ్యాణకారక ప్రదేశం అయింది. ఇది ఒక ఆధ్యాత్మిక దత్తక్షేత్రంగా విరాజిల్లింది. ఇక్కడ నివసించే పేదల పాలిటి పెన్నిధిగా మారింది. వారి జీవితాల్లో నూతన భాగ్యోదయం అయింది. వారికి ఆధునిక యుగంలో సంబంధించినటువంటి అన్ని వైద్య, సామాజిక, ఆర్థిక సౌకర్యాలు లభించాయి. పాఠశాలల ద్వారా విద్య, దేవాలయాల ద్వారా ఆధ్యాత్మికత, ఆశ్రమం వలన ఆశ్రయం దొరికాయి. పేదవాడి పొట్టకి ఇంత ఆహారం లభించి తృప్తి పొందుతున్నాడు. ప్రజలు నిత్యానందుల వారి భజనతో పునీతులై సంస్కారవంతులయ్యారు. కొత్త రవాణా సౌకర్యాలు ప్రారంభమై ఫలహార భోజనశాల హోటళ్లు వెలిసాయి. జనులకి గణేశ్వరి ఒక పర్యాటక కేంద్రం అయింది. ఇదంతా సద్గురువు దేవుల కృపవలనే. మహావిష్ణువు పక్కనే మహాలక్ష్మి ఉంటుంది కదూ. సేవ చేసే విధంగా అన్ని సంపదలు అక్కడికి వెలిసాయి. అదే సచ్చిదానందులైనటువంటి సద్గురువు యొక్క లీలా విశేషం. ఎంతోమంది సన్యాసులు, తాపసులు ఏకాంత గుహలలో ఉండి వారి సాధన కొనసాగించుకునేవారు. కానీ నిత్యానందుల వారు మాత్రం జనం మధ్యనే స్థితప్రజ్ఞులుగా ఉండి భక్తోద్ధారకులైనటువంటి శివస్వరూపులయ్యారు. అనేక వ్యాధులు, కష్టనష్టముల వంటి సమస్యలతో సతమతమవుతున్నటువంటి సామాన్య ప్రజలని ఉద్ధరించి పరమగురువులు నిత్యానందుల వారు పిల్లలకి దుస్తులు, వసతి, తీపి పదార్థాలు, పుస్తకాలనిచ్చి వారిని విద్యావంతులుగా, మంచి నడవడిక కలిగినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దినటువంటి మహాసద్గురువు. నిత్యానందుల వారు తన వద్దకి శరణాగతులై వచ్చిన వాళ్ళంతమందిని కూడా ఆధ్యాత్మికంగా ఉద్ధరించే గణేశ్వరులు ఎన్నో లీలలు చూపించారు. మహారాష్ట్రపు పూర్వపు ముఖ్యమంత్రి అయినటువంటి ఎంఎస్ కన్నం వారు చెప్పినట్లు తప్పులు చేసే మానవులను సరైన మార్గంలో ఉంచడానికి మహాత్ములు, దేవదూతల భూమిపైకి వస్తారు. వారు మానవత్వానికి మార్గదర్శకులు. వారు అందరిపై ప్రేమ, దయ కురిపించి దైవాన్ని శోధించే మార్గాన్ని ప్రజలకి సూచిస్తారు. స్వామి నిత్యానందుల వారు అంతటి దైవాంశ సంభూతులు. అది ఆ కాలంలో భగవంతుడిచ్చినటువంటి వరం. ఆయన వేలాది జనులకి ఆపద్బాంధవుడు, అందరి సంరక్షకుడు ఆయనే.
ఆశ్రమంలో బహుమతి లేదా దక్షిణగా వచ్చిన డబ్బంతా లోక శ్రేయస్సుకే వినియోగించబడేది. ఆయన శుభ అనుగ్రహం వలన అస్పష్టంగా అడవిగా ఉన్న గణేశ్వరి ఒక పవిత్రమైనటువంటి తీర్థయాత్రా స్థలమైంది. బాబా ప్రసిద్ధి చెందినటువంటి స్వామి దీనులు దుర్బలతకి ప్రజాబంధువు అయ్యారు. బాబాగారి ప్రేమానుగ్రహాలు అక్కడ ఉండే ఆదివాసులకి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. ధర్మసత్రము, ఆసుపత్రి, ప్రాథమిక పాఠశాల, ఉచిత అన్నదానము, విద్యుత్ సౌకర్యము, అలాగే వివాహాది శుభకార్యాలకి ఆచరణకి అనుకూలమైనటువంటి కళ్యాణ మండపాలు ఆయన ఇచ్చినటువంటి వెలకట్టలేనటువంటి బహుమతులు. ఈ సౌకర్యాలన్నీ జాతి, కుల, మత భేదాలు లేకుండా అందరికీ సమానంగా లభిస్తూ ఉండేవి. చాలామంది ఆధ్యాత్మిక సాధకులు యోగ దృష్టితో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని స్ఫటిక సదృశ్యంగా తెలుసుకోగలుగుతారు. ఈ ప్రకారంగా నిర్దేశిస్తారు. సామాన్య జనుల్ని భ్రమింపజేసే లౌకిక విషయాలు గుర్చి నిత్యానందుల వారు ఎల్లప్పుడూ నిరాసక్తులుగా ఉండేవారు. వారి ముఖ్య ఉద్దేశమే మానవులకు నిత్య సుఖ సంతోషాలని, శుభాలని చేకూర్చడం, ధర్మాన్ని అనుష్ఠించడం. జీవితపు గమ్యములైనటువంటి సత్యదర్శనము మరియు మహత్యం వలన ఎంతోమంది వ్యాధి బాధలను నిర్మూలించినటువంటి నిత్యానందుల వారు అత్యంత శ్రేష్ఠులైనటువంటి ఆధ్యాత్మిక గురువుగా అన్ని కాలాల్లోని అత్యుత్తమ శిఖరాగ్రమానంగా విరాజిల్లుతున్నారు. గణేశ్పురి అనేది అన్ని దేశంలో అన్ని ప్రజల అందరి స్వభావాలు సంగమ కేంద్రమైనటువంటి అక్కడ ఎల్లప్పుడూ ప్రశాంతత ఉంటుంది. జాతి, మత, స్వభావాలు వంటి తేడాలు లేకుండా జనులు ఎప్పటికీ చేరువై ఏకైక ఉద్దేశం అక్కడ గురుదర్శనం. అందుకొరకు వచ్చినటువంటి ప్రజలు తమ అంతర్యం వైపు తన మనస్సుని మళ్లించి అక్కడ ఏకత్వపు అనుభవాన్ని పొంది ప్రశాంతతని పొందుతారు. అక్కడికి చేరిన వెంటనే ఎవరైనా రక్షణ సైనికుల వలె తర్ఫీదు పొందుతారు. వారందరికీ గురుదర్శనమే మాతా, పిత, బంధు సుఖం సమానంగా ఉంటుంది. అనేక జాతులు, భాషలు, మతాలు, వైవిధ్యమైనటువంటి స్వభావం కలిగినటువంటి ప్రజలు సద్గురు సన్నిధిలో తామంతా ఒకటే కుటుంబం చెందిన వారమని, వసుదైక కుటుంబం, విశ్వ కుటుంబం అనే అనుభూతిని పొందుతారు. అదొక అద్భుతమైనటువంటి భగవంతుని భక్తుల సంగమం సంబంధించిన ఆనందమయ లోకం. ఎవరైనా నిత్యానందుల వారిని నమ్మని వారైనప్పటికీ, నాస్తికులైనా వారి ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు తమ హృదయ దర్పణంలో వారు ప్రతిబింబిస్తుండడాన్ని చూస్తారు. ఏదో ఒక ఆధ్యాత్మిక ఆంతర్యం, శాంతిని పొందుతారు. తన మనస్సుకి అందనటువంటి ఆత్మ పరమాత్మల సంబంధం యొక్క మాధుర్యం తేనె వంటిది. అది ప్రేమ సంబంధం, దాని రుచి ఆనందం. ఆయన సాన్నిధ్యం తాలూకా మహాతేజస్సు సాధకులకు వెంటనే ప్రభావితం చేస్తుంది. అది వివరించలేనిది, అతనికి తెలియకుండా జరిగే ఆత్మదీక్ష. తీవ్రమైన నాస్తికులు కూడా ఈ విషయాన్ని అంగీకరించక తప్పదు. మనస్సు పొందిన ప్రశాంతతని దేనితోని పోల్చడానికి వీలు కాదు. కొన్ని గ్రంథాలు చదివి ప్రవచనాలు వినటం వలన, క్షేత్ర సందర్శనం వలన లభించినటువంటి ప్రశాంతత సద్గురువుల తాలూకా దర్శనం వలన లభిస్తుంది. అదొక చిరస్మరణీయమైనటువంటి సందర్భం. పోగొట్టుకున్న దానిని తిరిగి పొందిన తృప్తితో అతని హృదయం ప్రేమానందంతో నిండుతుంది. నిత్యానందుల వారి వద్దకు వచ్చినటువంటి వారికి అసంతృప్తి అనేది ఉండదు. ఏది కావాలో అది దొరికిన వెంటనే ఆనందంతో భక్తుడి తాలూకు హృదయం నిండిపోతుంది. సద్గురు నిత్యానందుల వారి అభయ దర్శనం లభించిన భక్తులు ఎంతో ధన్యులు. అటువంటి వారు తమ జన్మ ధన్యమైనదని భావిస్తే వారి జన్మ సద్గురు దర్శనంతో సార్థకతని పొందుతుంది. నిస్సందేహంగా చెప్పవచ్చు. ఒకని ఆంతర్యం తాను శరీరం, మనస్సులు కావని అతని ఆత్మ చెబుతూ ఉంటే, నేనే సదాశివుడు, యోగీశ్వరుడు మరియు సచ్చిదానంద స్వరూపుడని చెప్పడానికి అతనికి ఉండలని చైతన్యం పొందిందని గుర్తించవచ్చు. మనస్సు ఇతర విషయాల నుంచి విడిపించి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మవైపుకు కేంద్రీకరించడానికి ఎన్నెన్నో విఫల ప్రయత్నాలు చేసి సాధకులు అపజయం పొందితే వారికి ఈ సాధన సద్గురు దర్శనంతో అప్రయత్నంగా సిద్ధిస్తూ ఉండడం చూసి మనస్సుని నియంత్రించుకుంటూ ఇంత సులభమా అని అనిపిస్తుంది. మనస్సుని ఆత్మవైపుగా తిప్పడానికి ప్రయత్నమే అవసరం లేదు. చంద్రుని ప్రకాశం సూర్యునిదేనన్న నిజం తెలుస్తుంది. అటువంటి అనుభవం సద్గురువు తాలూకా దర్శనంతో లభిస్తుంది. దానిని సుఖమహర్షి చెబుతారు, సద్గురు దర్శనం చాలా దుర్లభమని. భగవాన్ శ్రీకృష్ణుడు భాగవతంలో యోగుల దర్శనం గురించి చాలా అందంగా తెలియజేశాడు. మనము మానవ జన్మనెత్తినందుకు సార్థకతని పొందవలసి ఉంటుంది. మనము యోగులని దర్శించినప్పుడు వారి మహత్యాన్ని వెంటనే గుర్తిస్తాం. సత్సంగం వలన లభించే పుణ్యం మరే పుణ్యకార్యం వలన లభించదు.
యోగుల కలయికే స్వర్గం. అదొక అపూర్వమైనటువంటి అదృష్టం. నీరు పుణ్యతీర్థం కాలేదు. రాత్రి విగ్రహాలు భగవంతుడి దర్శనం చేయించలేవు. వాటిని వేలాది సంవత్సరాలు పూజించినప్పటికీ మోక్షం దక్కదు. కానీ సద్గురు దర్శనం పొందినటువంటి అదృష్టవంతులు సులభంగా మోక్షాన్ని పొందుతారు. వారిని దర్శించిన వెంటనే మనస్సులోని మాలిన్యం మాయమై అంతఃకరణం పరిశుద్ధమై చిదాకాశంలాగా గోచరిస్తుంది. అక్కడ ఎటువంటి దురాలోచనలు కలగవు. మనస్సు ఆనంద డోలికలలో తన్మయత్వం తెలిపోతుంది. పుణ్యక్షేత్ర దర్శనం, పుణ్యనదీ స్నానం, పుణ్య శాలిగ్రామాలు, పూజ ఆరాధనల కన్నా సద్గురువుల తాలూకా దర్శనం శ్రేష్టమని భాగవతం మనకి తెలియజేసింది. ఆయన సమాధి దర్శనం, విగ్రహ ఫోటోల దర్శనం, ఆయన లీలా వినోద భరిత పుస్తక పఠనం మన మనస్సులో శక్తిని సమకూరుస్తాయి. ఎవరైనప్పటికీ వారికి దేవుడు కావాలి అని కానీ మోక్షం కావాలని కానీ వారు సద్గురు నిత్యానందుల వారికి శరణు అని శరణాగతులు అవ్వాలి. అదొకటే చాలు వారి జీవిత సాఫల్యానికి. ఓం నమో భగవతే నిత్యానందాయ.